అంటే కొంత దైవాగ్ని నీలో పనిచేస్తుంది, మండుతుంది. ఆ అగ్ని వినండి బాగా, ఇప్పుడు పాయింట్కి వస్తున్నా, మూలవాక్యం దగ్గరికి వస్తున్నా. అంటే మీ అందరిలో కాస్తో కూస్తో పరిశుద్ధాత్మ అభిషేకపు అగ్ని మండుతుంది. ఆత్మను ఆర్పకుడి అన్నాడు అక్కడ. ఆర్పకుడి అంటే ఆర్పే పదం, ఆర్పుట అనేది 2 చోట్ల వాడతాం మనం. ఒకటి దీపాన్ని ఆర్పటం అంటాం, ఎందుకంటే దీపం మండుతుంది గనక ఆర్పటం. అగ్ని ఆరిపోయిందా? అగ్ని మండుతుందా? ఆరిపోయిందా? అగ్ని దగ్గర మనం ఆరిపోయిందా మండుతుందా అన్న పదం వాడతాం. ఆర్పుట, ఆర్పుట అనే పదం అగ్ని దగ్గరే వాడతాం. అది ఇల్లు కాల్చే అగ్ని కావచ్చు, ఇంట్లో వెలుగ్గా ఉండే దీపాగ్ని కావచ్చు. దీపం ఆరిపోయింది, అగ్ని ఆరిపోయింది. ఇక్కడ ఆత్మను ఆర్పకుడి అన్నాడు అంటే ఆత్మ ఏమై ఉన్నాడని చెప్తున్నాడు? ఆత్మ మనకు దీపమై ఉన్నాడు. ఆత్మ మనల్ని దహించు అగ్ని అయి ఉన్నాడు, మనల్ని మండించే అగ్ని అయి ఉన్నాడు. నిజంగా అర్థమై కొట్టారా, అర్థం కాకుండా కొట్టారా? పరిశుద్ధాత్మ మనకేమై ఉన్నాడు? అగ్ని. అగ్ని నాలుకల వలె విభాగింపబడి మా హృదయాలలో